ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏంటి పిఠాపురం వారికి రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి సార్. అంటే పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలిపించి తీరాలని సార్. అతని మీద ఉన్న అభిమానం, అతని యొక్క సిన్సియారిటీ, అతని యొక్క ప్రేమ, అతని మీద ఇది అది ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత అవసరం అంటారు? ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మాత్రం చాలా ముఖ్యమైన అవసరం అని. అతను అనుకున్నది తప్పకుండా నెరవేరుస్తారని, అతను అన్న మాట నిలబెట్టుకుంటారని, అతని గురించి విపరీతంగా ప్రజలు కూడా నమ్మి అతన్ని చాలా వరకు కష్టపడుతున్నారు. సార్ మరి పిఠాపురం ప్రజలకు ఏం చెప్తారు? పిఠాపురం ప్రజలకు అయితే మాత్రం చాలా అభివృద్ధి చెందుతుందండి. పిఠాపురం ప్రజల వాళ్ళ అదృష్టం అండి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం అండి. అతను పిఠాపురం నుంచి పోటీ చేస్తే వాళ్ళు ప్రజల అదృష్టం అండి. వాళ్ళు నిలబెట్టుకోవాలని మన పవన్ కళ్యాణ్ చేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఇస్తే రేపు అన్నాడు పార్టీ ఏం చేస్తుందని ఆయన నిరూపించుకుంటారు. ఎలా ఉందండి మరి ఇక్కడ ప్రజలు? ఇక్కడ ప్రజలు అయితే ఇప్పుడు నిరాశ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అయితే కంపల్సరీ ఆయన గెలుపు అయితే ఈసారి భారీగా ఉండబోతున్నారు. బాగా విజయకేతం కింద ఉంటుందండి. జై జనసేన, జై జై పవన్ ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగుందండి. బ్రహ్మాండమైన మెజార్టీని అవుతారు పవన్ కళ్యాణ్. మేము కర్ణాటక నుంచి వచ్చామండి. మొత్తం ఆయన గెలిపిద్దామని. ఏంటండి అంత అభిమానం ఏంటి మీకు కూడా? మీరు ఫ్యామిలీతో వచ్చారా? పిఠాపురంలో ఏంటమ్మా ఎలా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురంలో పోటీ? ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఈ ఏడు గెలిపించాలని అందరం వచ్చామండి. పోటీ చేయడానికి కోసం ఇక్కడ వచ్చారు. డబ్బులు ఏమైనా ఇచ్చారా? డబ్బులు ఇచ్చినా మేము తీసుకోండి. డబ్బులు మీరే ఖర్చు పెట్టుకున్నారా? మీ సొంత డబ్బులతో ఆయన గెలిపించుకోవాలని మేము వచ్చాము. ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ పోటీ చేయడం? ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? చాలా సంతోషంగా ఉందండి. జనసేన అంటే జనాన్ని పాలించేవాడు అనే ఒక అర్థం. జనసేన కోసం ఎండను కూడా లెక్క చేయకుండా ఇక్కడ నుంచి ఉన్నాం. ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద చిన్న 3 కిలోమీటర్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మేలు చేస్తారంటారు గెలిస్తే? అందరికీ మేలు చేస్తారు. అందరికి నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? మాకు బాగా అనిపించలేదు. బాగాలేదు. మరి ఏం చేస్తారు ఈసారి జగన్మోహన్ రెడ్డి? జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందామని ఇక్కడికి వచ్చాము. మీకు ఎలా అనిపిస్తుందా ఇక్కడ? చాలా హ్యాపీగా ఉందండి. గెలిపిస్తున్నారా? గెలిపిస్తామండి. మీరందరం మేము గెలిపిస్తామండి పవన్ కళ్యాణ్ గారు. మీ అందరూ ఇక్కడే ఉండి ఈసారి ఓటు వేయడానికి వచ్చారు ఇక్కడ నుంచి. మీరైతే కర్ణాటక యాదగిరి జిల్లా నుంచి వచ్చాను. యాదగిరి జిల్లా నుంచి వచ్చామాట. గెలిపించి ఓటు వేసి వెళ్తారా? కల్లారా చూసి వెళ్దామని వచ్చామాట. ఎలా ఉంది ఇంత క్రౌడ్? ఇంత ముందు ఎప్పుడన్నా చూసారా ఇంతమంది జనాన్ని? ఇంతమంది సెలబ్రిటీస్ ని కూడా చాలా మంది ఎక్కువ. పిఠాపురం ఎక్కడ ఉన్నదో మారుమూల గ్రామం. ప్రపంచ అమెరికాలో కూడా తెలిసింది పిఠాపురం ఎక్కడ ఉన్నదో. భారతదేశం అంతా పిఠాపురం ఎక్కడున్నది అని తెలిసింది. ఇప్పుడు వచ్చి ఎవరికి తెలియదు పిఠాపురం అంటే. ఎవరి వాళ్ళు అంటారు? పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గరికి ఎక్కలేదు. ప్రజలందరూ కూడా ప్రతిదీ అభివృద్ధి అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళని కాదు. ఇప్పుడు వచ్చే నాయకులందరూ కూడా డబ్బు ఆయించుకుంటా పోయారు. ఎవరి కాళ్ళు అవినీతి డబ్బు సంపాదించుకుంటా పోయారు. పవన్ కళ్యాణ్ కి ఎవరి డబ్బు అక్కర్లేదు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి. అలాంటి వ్యక్తి మరి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటారు? అవసరం ఉందండి, చాలా అవసరం ఉంది. పిఠాపురానికి కూడా చాలా అవసరం. పిఠాపురానికి వస్తే చాలండి. ఆయన మీరు చదువుకున్నారా? నా డిగ్రీ అయ్యిందండి. జాబ్ లేదు, ఖాళీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే సాధ్యం అవుతుంది అంటారు? అవుతుందండి, గ్యారంటీగా అవుతుంది. గెలిపించుకుంటామండి అందరం. పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కావాలంట. పిఠాపురం అనే కాదండి, చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఆయన వస్తారండి. గ్యారంటీగా ఆయన వెళ్తే చాలు అసెంబ్లీకి. మరి గతంలో కొన్ని పొరపాట్ల వల్ల 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి అలాంటివి ఏమైనా జరుగుతాయి అంటారు? అలాంటి ఏం చాలా అసలు జగన్ చూసారండి, చూసారు కదా ఎలా పడ్డారు అందరూని. అన్ని రేట్లు పెరిగిపోయి ఎలా పడతా ఉన్నారు జనం అంతా. ఎవరు నమ్మరండి ఇంక జగన్ అయితే. పక్కాగా గెలవాలనే కోరుకుంటున్నాం. ప్రజలు స్టేట్ వైడ్ కూడా మార్పు కోరుతున్నారండి. ఇది మటుకు పక్కా వాస్తవం. పక్కా మార్పు కోరుతున్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఏకతాటి మీద ఉన్నారు. అలా అందరూ ఓట్లు వేస్తారు. పొరుగురు నుంచి హైదరాబాదు, బెంగళూరు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చేరుకుంటున్నారు.
తప్పకుండా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారండి, ఆల్రెడీ చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. దిగ్విజయమైన అఖండ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చాడండి. అని యువతకు ఉద్యోగాలు కానీ, ఉప్పాడ క్యాడియర్ గారు కానివ్వండి, పరిశ్రమ తీసుకొస్తాం కానివ్వండి, నిరుద్యోగ సమస్య తీర్చడం గురించి కానివ్వండి, యువకులు ఐటీ సెక్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయని కూడా చాలా పెద్ద ఆశతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు ఈ విషయంలో. ఆయన నిస్వార్థమైన సేవకుడు. ఆయన ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపిస్తారు. మమ్మాటికి ఇదే జరుగుతుంది. అలాగే కూడా ఎంపీని కూడా గెలిపిస్తారు. ఇక్కడ శ్రీనివాసుని కూడా గెలిపిస్తారు. మెజార్టీ అంటే ఇంచుమించు మేము లెక్కేసుకుంటే 50 నుంచి 60,000 మెజార్టీ వస్తుందని లెక్కేసుకుంటాం. ఆయన గుర్తేంటో తెలుసా? ఆయన గాజు గ్లాసు